ప్రత్యేకంగా మీడియా మిత్రులకి రిక్వెస్ట్, రెండు అంశాలు ఇవాళ. చెరుకు ఫ్యాక్టరీలది ఒక అంశము, కొద్దిగా అందరూ సైలెంట్గా పెట్టుకోండమ్మా. రెండోది ఎస్సీ ఎస్టీ బీసీ మరియు క్రిస్టియన్ మైనారిటీస్కి ఏ రకంగా కాంగ్రెస్ చరిత్రలో వాళ్ళకి అన్యాయం చేసింది కేవలం ముస్లిం ఓటు అపీజ్మెంట్ కోసం. ఫస్ట్ చెరుకు ఫ్యాక్టరీలో చేసేసినాక మళ్ళీ రిజర్వేషన్కి వద్దాం. చెరుకు ఫ్యాక్టరీలకి 40 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక విడత డబ్బులు కట్టినట్టు పేపర్లలో వచ్చింది. ఇది శ్రీధర్ బాబు గారు కొద్దిగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే, దామోదర్ రాజనరసింహ గారు కొద్దిగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే, ప్లస్ ఆ కమిటీలో ఉన్న ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఒక కమిటీ వేసిండ్రు. మీ కమిటీ రిపోర్ట్కి సంబంధం లేకుండా చెరుకు ఫ్యాక్టరీల మీద మేము ముందుకెళ్ళిపోతామని ముఖ్యమంత్రి అన్నాడు. అది అన్న మరుక్షణమే మీరు రాజీనామా చేయాలి. ఫస్ట్ వీళ్ళు కమిటీ వేసిండ్రు. కమిటీ 2025 డిసెంబర్ అన్నది. 2025 డిసెంబర్ నాటికి మేము ప్లానింగ్ చేస్తున్నాము అన్నది. దాని తర్వాత రేవంత్ వచ్చిండు. వచ్చి ఎన్నికల ప్రక్రియ మొదలగానే రేవంత్ వచ్చేసి సెప్టెంబర్ 17 బాసరమ్మవారి మీద ఒట్టు అన్నాడు. మళ్ళా ఇప్పుడు వచ్చేసి నిన్నగాక మొన్న నిజామాబాద్కి వచ్చి కొరట్లకు వచ్చి సెప్టెంబర్ 17 ప్రక్రియ మొదలు పెడుతున్నాడు. మళ్ళా ప్రెషర్ జరుగుతున్నట్టుంది, ఎలక్షన్ ప్రెషరు. కాంగ్రెస్ దగ్గరలో విజయానికి లేదు కాబట్టి టక్కని 40 కోట్లు రిలీజ్ చేసి అని పేపర్లలో వచ్చింది. మరి ఎంత వాస్తవమో తెలియదు. చెరుకు ఫ్యాక్టరీలు మీరు చేసిన అధ్యయనం ఏంది? మీ కమిటీ చేసిన అధ్యయనం ఏంది? మీరు సైంటిఫిక్ అప్రోచ్ ఉన్నదా? లేకపోతే అన్ని ఎలక్షన్ గాలి మాటల్లాగా ఈ 40 కోట్లు కూడా కట్టిర్రా? ఈ ఫ్యాక్టరీలు తెరవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో అయ్యే పని కాదు. ఇది వేస్ట్ ముచ్చట. 1 by 1 నేను అన్నీ చెప్తా, ఎందుకన్నా చెప్తా. అసలు వీళ్ళకి ఉద్దేశం కూడా లేదు, వీళ్ళకి నియత కూడా లేదు. ఎంతసేపు ఎలక్షన్లు, ఓట్లు పడాలి. మే 14 నాడు రేవంత్ గాడిద గుడ్డు పెట్టాలి. ఇవాళ పేపర్లలో వచ్చిన దీని ప్రకారం 41-42 కోట్లు ఏదో కట్టిండ్రు. వాస్తవాలు ఏంటంటే 202 కోట్లకి బ్యాంకులకి ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ కింద 202 crores కట్టాలి. 4 బ్యాంకులు ఇందులో ఈ ఫ్యాక్టరీలకి లోన్లు ఇచ్చినాయి. ఒకటేమో యూనియన్ బ్యాంకు, ఒకటేమో యూకో బ్యాంకు, ఇంకోటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, 4వది కెనరా బ్యాంకు. వీళ్ళు యూనియన్ బ్యాంక్కి కట్టినట్టున్నారు ఇవాళ 42 కోట్లు. ఇది అంచెలంచెలుగా సెప్టెంబర్ వరకు 202 కోట్లు కడతాము అన్న ఒక అండర్స్టాండింగ్కి వచ్చేది అని తెలుస్తున్నది. ఇట్లా అండర్స్టాండింగ్కి ప్రభుత్వాలు చాలాసార్లు వచ్చినాయి, కానీ పైసలు కట్టలే. ఇది ఒక ఎలక్షన్ స్టంట్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేసిండు. ఈయన మాట్లాడిన మాటలకి, ఈయన కమిటీ మాట్లాడిన మాటలకి ఇది పూర్తిగా సంబంధం లేకుండా ఉన్నది. సరే, ఆగమాగం ఎలక్షన్ల కోసం చేసినా అనుకుందాం. ఇది ఇంట్రెస్ట్తో కలిపి 202 కోట్లు. ఈ తర్వాత ఈ బ్యాంకులకు కట్టినాక అస్సలు విషయం వస్తుంది. ఈ 202 కోట్లు కట్టినాక అస్సలు విషయం ఏంటంటే ప్రైవేట్ పార్ట్నర్ పైసలు కట్టాలి. ఈ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలంటే ప్రైవేట్ పార్ట్నర్కి 262 కోట్లు 2011 నుంచి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటా వస్తా ఉన్నారు. ఫ్యాక్టరీలు నడుస్తలేవు, వాళ్ళు ఇంట్రెస్ట్ కడతా ఉన్నారు, వివిధ ఇన్వెస్ట్మెంట్లు చేసిండ్రు.
వాళ్ళ క్లెయిమ్ 262 కోట్ల రూపాయలు, 51% పార్ట్నర్ క్లెయిమ్. ఇది కాక చెరుకు ఫ్యాక్టరీలు నడవాలంటే ఇప్పుడు 10% కూడా చెరుకు లేదు. చెరుకు రైతులకు ఇన్సెంటివ్లు ఇవ్వాలి, చెరుకు రైతులకు పెట్టుబడి సహాయం చేయాలి, చెరుకు పంట రావాలి. ఇప్పుడు 10% కూడా లేదు ఈ ఫ్యాక్టరీలకి. ఆ 262 కోట్ల రూపాయలు ప్రైవేట్ పార్ట్నర్ తోటి ఇప్పటిదాకా ఏమాత్రం అండర్స్టాండింగ్ లేదు, నెగోషియేషన్ లేదు, అటు దిక్కు ముచ్చట్నే పెట్టలేదు వీళ్ళు. సెప్టెంబర్ దాకా బ్యాంకు బకాయిలు కడతామన్నారు. దాని తర్వాత నడిపేదెవరు? నువ్వు టేక్ ఓవర్ చేస్తావా, నీది అప్పచెప్తావా? అచ్చా, టేక్ ఓవర్ చేయడానికి ఉన్నా కూడా ఫస్ట్ రైటు ప్రైవేట్ ఆయనకు ఉన్నది. ఫస్ట్ రైట్ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసే రైట్ ఆయనకు ఉన్నది. గోకరాజు గారు గవర్నమెంట్ యొక్క 49% కావాలనుకుంటే ఫస్ట్ హక్కు ఆయనకే ఉన్నది. కానీ ఆయనకి ఈ ఫ్యాక్టరీ చక్కెర ఫ్యాక్టరీలుగా నడిపే ఇంట్రెస్టు లేదు, ఖరాఖండిగా లేదు. 262 కోట్లు ప్లస్ 12% ఇంట్రెస్టు. ఆ 12% ఇంట్రెస్ట్ కూడా గవర్నమెంట్ ఒప్పుకున్నది, బోర్డర్ రెజల్యూషన్ ఉన్నది. దీని మీద అసలు ఇప్పటిదాకా మాట లేదు, ముచ్చట లేదు, అటు దిక్కు ఆలోచన కూడా లేదు. కేవలం ఎలక్షన్లు ఉన్నాయి వారం రోజులల్లో అని 40 కోట్లు రిలీజ్ చేశారు. ఈ తర్వాత ఈ ఫ్యాక్టరీలు ఉన్న మెషినరీ పనికి రాదు. 50 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే గానీ దాదాపు ఆ ఫ్యాక్టరీ బటన్ ఆన్ కాదు. మిషనరీ మాకున్న సమాచారం బట్టి బ్యాంకులది మొత్తం తీర్చేస్తే, అది సెప్టెంబరా డిసెంబరా ఎప్పుడా తెలియదు, కానీ అవి తీర్చేస్తే దాని తర్వాత ప్రైవేట్ ఆయనతో మాట్లాడదాము అని ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టు తెలుస్తున్నది. అది ఉత్తుత్త మాటలే, టైంపాస్ చర్యలు. ఈ తర్వాత చక్కెర ఫ్యాక్టరీలు యాజ్ ఇట్ ఈజ్ నడిపితే ఎవ్వరూ నడపలేరు ఈ దేశంలో, ఎవ్వరూ నడపలేరు ఈ దేశంలో. దానికి ఎథనాల్ మిక్స్ చేయాల్సిందే. అది చేయాలంటే దానికి మళ్ళీ పెట్టుబడి కావాలి, ఆ ఎక్విప్మెంట్ ఆ మెషినరీకి పెట్టుబడి కావాలి. అది ఇప్పుడున్న ప్రైవేట్ పార్ట్నర్ రెడీగా లేడు, ఫర్దర్గా పెట్టుబడి పెడతానికి రెడీగా లేడు. యాభై కోట్లు పెడితే కానీ ఉన్న మెషినరీ స్టార్ట్ కాదు. 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి మనకు, ఒకటి కాదు ఇది, 3 యూనిట్లు ఇవి. కనీసం 50 కోట్లు. మన కరెంటు బిల్లులు ఉంటాయి, నాకు తెలిసి 15-20 కోట్లు ఉంటుండొచ్చు కరెంటు బిల్లులు బకాయిలు. అవి ఇంట్రెస్ట్ అయితే తెలియదు నాకు. సో మళ్ళా రైతులకి సహాయము, తర్వాత పంట రావాలి. చెరుకు ఉట్టి చక్కెర మీద ఏ ఫ్యాక్టరీ నడవదు దేశంలో ఇవాళ. ఎథనాల్ మాకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు, నరేంద్ర మోడీ ప్రభుత్వం సహాయంతో రాష్ట్రాలలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కేంద్ర షుగర్ డెవలప్మెంట్ ఫండ్ నిధిని వాడుకొని 9,005 కోట్ల రూపాయలు వాడుకొని ఎథనాల్ని, బ్రౌన్ షుగర్ని ఎవ్రీ ఇయర్ వాళ్ళకు పాలసీ, వాళ్ళకు రెగ్యులేషను, ఏది ఎంత తయారు చేయాలా అన్నది ప్రతి సంవత్సరం వాళ్ళకి ప్రణాళిక ఉంటుంది. ఇది కేవలం ఎలక్షన్ల కోసం చేస్తున్న స్టంటు. ఏంది మన ఎన్ఆర్ఐ బోర్డు అన్నట్టు, గల్ఫ్ బోర్డు అన్నట్టు. ఎలక్షన్ లాగానే పెడతాం. మీకు లాస్ట్ ప్రెస్ మీట్లో మా ఇండియన్ పీపుల్ ఫోరమ్స్ అధ్యక్షులు ఉన్నారు. 10 ఏళ్ల నుంచి బీజేపీ ఎట్లా సహాయం చేస్తున్నది, గల్ఫ్లో ఎట్లా సర్వీస్ ప్రోగ్రామ్ చేస్తున్నది చెప్పినా మీకు. సో 202, 262 అంటే 464, మళ్ళీ 50 కోట్లు. ఇది మన రివైవల్, మెషినరీ రివైవల్కి సుమారు 512. మళ్ళా రైతులకు ఇన్సెంటివ్లు, పెట్టుబడి సహాయాలు, ఎలక్ట్రిసిటీ బకాయిలు, మళ్ళీ ఎథనాల్ మెషినరీ.
ఇవన్నీ చూస్తూ ఉంటే సుమారు 700-800 కోట్ల వ్యవహారం ఇది, రివైవల్ ఆఫ్ దీస్ ఫ్యాక్టరీస్. ఇది మళ్ళా నాకున్న సమాచారం, కాంగ్రెస్ వాళ్ళు నాకేం దూరపోలు కాదు, వీళ్ళందరూ ఫస్ట్ ఏదో కట్టేసి ఆ మెషిన్ వనికిరాదని తెలిసి వీళ్ళకి అదేదో ఊరవతలకు షిఫ్ట్ చేసి ఆ ల్యాండ్ కబ్జా చేసే వ్యవహారం కూడా నడుస్తున్నది. రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ చాలా ఫేమస్ రియల్ ఎస్టేట్ రంగంలో. ఇది నాకు వీళ్ళకు ఎథనాల్ పాలసీ లేదు. వీళ్ళు ఏ కేంద్రంలో ఉన్న ఇండియన్ ఆయిల్ కానీ భారత్ పెట్రోలియం కానీ వాటితో ఇప్పటి వరకు నెగోషియేషన్ చేయలేదు. ఈ కమిటీ ఏమీ పని చేయలేదు. ఈ కమిటీ వేసింది ముఖ్యమంత్రి, మళ్ళీ కమిటీ రిపోర్ట్ తోటి మాకు పని లేదు అన్నది కూడా ముఖ్యమంత్రి. ఇది కేవలం మభ్యపెట్టించడం, టైంపాస్ చేయడం, రైతుల్ని మళ్ళా మోసం చేయడం. నువ్వు నీ పార్ట్నర్కి పైసలు ఇస్తావా, నీదాయనకు అమ్మేస్తావా? ఆయన మాత్రం సిద్ధంగా లేడు. ఆయన చక్కెర ఫ్యాక్టరీలు నడిపితే మాకు పైసలు రావు, ఎథనాల్ ఉండాల్సిందే, దానికి పెట్టుబడి పెట్టాల్సిందే, మేము పెట్టుబడి పెడతానికి సిద్ధంగా లేము. గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలంటే 262 కోట్లు ప్లస్ ఇంట్రెస్టు. ఈ 700 కోట్ల వ్యవహారంలో ఇలా 5% కట్టిర్రు ఇప్పుడు ఎలక్షన్ల కోసం. దీని వెనుక ఒక అనాలిసిస్ లేదు, దీని వెనుక ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, దీని వెనుక ఒక సైంటిఫిక్ అప్రోచ్ లేదు, ఏమీ లేదు. జస్ట్ పోలింగ్ హై 13 తారీఖు గవర్నమెంట్ సొమ్ము ఇన్స్టాల్మెంట్ కట్టుర్రి. ఇది టోటల్గా ఒక ఐ వాష్ మాత్రమే. భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వము ఇటువంటి అంశాలు టేకప్ చేసినప్పుడు దాని వెనకాల 6 నెలలు 9 నెలలు సంవత్సరం వరకు ఉంటుంది, హోంవర్క్ ఉంటుంది. నెక్స్ట్ 30-40 ఏళ్ల కోసం ఈ ఫ్యాక్టరీలు ఎట్లా నడవాలి దాని మీద ఆలోచన ఉంటుంది, దానికి తగ్గట్టు ఆర్థిక ప్లానింగ్ ఉంటుంది. అట్లా చేసుకొని 66 ఫ్యాక్టరీలు చేసిర్రు. అక్కడ పాలసీలు మార్చిండ్రు. ఎవ్రీ ఇయర్ అప్డేషన్ ఆఫ్ పాలసీ ఉంటుంది. ఇక్కడ ఏమున్నదండి, మే 13 నాడు ఎలక్షన్లు అయిపోతాయి. జీవన్ రెడ్డి గారు బాగా ప్రెషర్ పెడుతున్నారు. ఆయన ఏం దగ్గరలో బీజేపీ దగ్గరలో లేడు. ఏ పెద్ద మనిషి సీనియర్ కదా, ఆయన పంచాయతీ తట్టుకోలేక సరే ఏదో ఒకటి చెప్పుర్రి. రేవంత్ రెడ్డి కమిటీ మాట వేరు, రేవంత్ రెడ్డి మాట వేరు. రేవంత్ రెడ్డి 2 సార్లు మాట మార్చాడు. అన్నిటికీ ఇలా పైసలు కట్టి దానికి లింకే లేదు, వీళ్ళకు ఒక అప్రోచ్ లేదు. దీని బ్లూ ప్రింట్ ఏంది, అసలు రేవంత్కి ఎన్ని ఎకరాల షుగర్ కేన్ అవసరం కూడా తెలియదు ఆయనకి. ఇది చెరుకు రైతులు మళ్ళా మభ్యపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ డ్రామా. కమింగ్ టు ద నెక్స్ట్ సబ్జెక్ట్, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మన దేశంలో 1870లో అలీగఢ్ అన్న ప్లేస్లో ఉత్తరప్రదేశ్లో బ్రిటిష్ పాలనలో మొహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అని అలీగఢ్లో పెట్టడం జరిగింది 1870లో. ఆ కాలేజు ఒక జాతీయతా భావాన్ని పెంపొందించడానికి, విద్యార్థులలో అవగాహన కల్పించడానికి పెట్టిన కాలేజు. ప్రత్యేకంగా ముస్లింలు ఆనాడు వాళ్ళ పాపులేషను చాలా తక్కువ, 2% ఉండొచ్చు. దాని తర్వాత బ్రిటిష్ పాలనలో చాలామంది ఫారినర్సు, క్రిస్టియన్సు వాళ్ళందరూ ఉండడము, వాళ్ళకి మన జాతి గురించి అవగాహన కోసము ఫర్ వేరియస్ రీజన్స్, నేషనలిస్టిక్ రీజన్స్ అది పెట్టడం జరిగింది. అది 1921 వచ్చేసరికి అందులో ఉన్న మొహమ్మదన్ ఆంగ్లో పేరు తీసేసి బుట్టదాఖలు చేసిరు. ఆంగ్లో చేసేసి క్రిస్టియన్ గాయబ్ చేసేసారు. వాళ్ళకి చేసేసి ముస్లిం అలీగఢ్ యూనివర్సిటీగా దాన్ని పేరు మార్చారు.
ఆ తర్వాత 47లో స్వాతంత్రం వచ్చింది. అంబేద్కర్ గారి చైర్మన్షిప్ కింద మనకి కాన్స్టిట్యూషన్ కోసం పని మొదలైంది. 50లో కాన్స్టిట్యూషన్ వచ్చింది. దాంట్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మనకి ఇంప్లిమెంట్ అయినాయి. ఈ యూనివర్సిటీలో కూడా ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఆ తర్వాత ఇక కాంగ్రెస్ ఓనికి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీల దళితులు ఆదివాసీలేంది ఏమో ఆయనకి కడుపు మంట మొదలైంది, కడుపు నొప్పి మొదలైంది. అనేక మార్లు అనేక కోట్లలో వేనరు ఇది ముస్లిం యూనివర్సిటీ, ముస్లింలే చదవాలి అని, ఎవరికి రిజర్వేషన్లు ఉండొద్దని అనేక కోట్లు కొట్టిపారేస్తే ఫైనల్గా 5 జడ్జుల ధర్మాసనం సుప్రీంకోర్టులో ఈ యూనివర్సిటీ అందరి కోసం పెట్టింది, ఇది మైనారిటీ స్టేటస్ ఇవ్వడానికి వీల్లేదు అని జడ్జిమెంట్ ఇచ్చినాక 1981లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్ ఒక స్పెషల్ యాక్ట్ పార్లమెంట్లోకి తీసుకొచ్చి ఈ యూనివర్సిటీకి మైనారిటీ స్టేటస్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేయడం జరిగింది. మొట్టమొదటిసారి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఒక విద్యా సంస్థలో తీసేసిన భారతదేశపు చరిత్రలో అదే ఫస్ట్. ఆ తర్వాత ఇంకొక యూనివర్సిటీ జామియా మిలియా యూనివర్సిటీ, ఇది 1920లో మహాత్మా గాంధీ గారు ఇన్వాల్వ్ అయ్యి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇన్వాల్వ్ అయ్యి ప్రపంచ పర్స్పెక్టివ్ మీద, వరల్డ్ వ్యూ మీద, డైవర్సిఫైడ్ ఇండియాలో ఉన్న డైవర్సిఫైడ్ కల్చర్స్ మీద అవగాహన కోసం ఈ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. అది ఒక మహాత్మా గాంధీ ఆలోచన, ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలోచన. దీన్ని 2011లో మేడం సోనియా గాంధీ ఇట్లాంటి ప్రత్యేక చట్టం ద్వారా దీనికి కూడా మైనారిటీ స్టేటస్ ఇచ్చేసి ఇక్కడ కూడా రిజర్వేషన్లు లేకుండా ఇప్పుడు బీసీలు కూడా కలిసారు, బీసీల రిజర్వేషన్లు కూడా తీసేసారు. అప్పుడేమో బీసీ రిజర్వేషన్ రాలే, అప్పటికి ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు కూడా తీసేసారు. దళితులకి, ఆదివాసీలకి, క్రిస్టియన్లకి కేవలం ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకి ఈ 3 వర్గాలు బలైనవి, బీసీలు కూడా 4 వర్గాలు. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఇదే విధంగా కొనసాగితే, ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగితే గచ్చిబౌలిలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భవిష్యత్తు గిదే, ఉస్మానియా యూనివర్సిటీ భవిష్యత్తు ఇదే, తెలంగాణ యూనివర్సిటీ భవిష్యత్తు ఇదే. వీఆర్ ఎట్ హై రిస్క్. భారతీయ జనతా పార్టీ ఎక్కడ రిజర్వేషన్లు ఏ రాష్ట్రంలో ఏదైనా తీసేస్తే చెప్పండి. కాంగ్రెస్ వాడు ఏదో ఇక్కడికి వెళ్ళి వేయండు, కొరుట్లోకి వెళ్ళి ఎగురుకుంటా వేయండు, పోతుంటే ఒక ఆదివాసీ పిల్లగాని, మన ఒక బంజారా పిల్లగాని ఆయన కాన్వాయ్ గుద్ది చంపేసింది కూడా, ముఖ్యమంత్రి కాన్వాయ్. పోయిండు, నేను నిరూపణ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అన్నాడు, ఏదో బక్వాస్ పెట్టిండు. నరేంద్ర మోదీ గారు బతుకున్నంత వరకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లల్లా 1% కూడా ముస్లింల కోసం తగ్గించేది లేదు. కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా పోయింది లేదు, రాజ్యాంగానికి విరుద్ధంగా పోయింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు 4% ముస్లిం రిజర్వేషన్ ఇస్తా అన్నా, కర్ణాటకలో ఇప్పుడు తీసుకుపోయి బీసీలలో ముస్లింలను పెట్టినా, ఇవన్నీ రాజ్యాంగానికి విరుద్ధమే. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హిందూ ముస్లిం. దళితులకు కూడా, దళిత క్రిస్టియన్స్ కూడా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ మోసమే చేస్తుంది. ఇది భారతదేశంలోనే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తే హిందువులు లేని దేశంలో కూడా పంచాయతీలే.
ఇజ్రాయెల్ల పంచాయతీ, ఇరాన్ల పంచాయతీ, ఇరాక్ల పంచాయతీ, ఆఫ్ఘనిస్తాన్ల పంచాయతీ, పాకిస్తాన్ల పంచాయతీ, సిరియాల పంచాయతీ, జార్డన్ల పంచాయతీ. ఆడ హిందువులు లేరు కదండి. ఇస్లాం నాన్ ఇస్లాంని రిసీవ్ చేసుకోదు. ఇది ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం, నేనంటలేను. శ్రీలంకలో చర్చిలలో అటాక్ చేస్తే ఎవరు చేస్తారో తెలుసు. ఈ మధ్య రష్యాలో అదేదో షో నడుస్తుంటే వందల మందిని చంపేసింది ఎవరో తెలుసు. న్యూజిలాండ్ చర్చ్ సంగతి ఘటన తెలుసు. మన భారతదేశంలో మోడీ గారు ప్రధానమంత్రి కాకంటే ముందు సీరియల్ బాంబ్ బ్లాస్టులు, బాంబే అటాక్లు వెనుక ఎవరున్నారో తెలుసు. అన్ని వర్గాలు రిస్క్ మీదనే ఉన్నాయి. విద్యా వ్యవస్థ కాదు, అన్ని వ్యవస్థలు కూడా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా అదే మాట్లాడుతుంది. బ్యాంకింగ్ సెక్టర్ని కూడా ఇచ్చిపెడతలేదు. బ్యాంకులు కార్పొరేట్ లోన్స్ ముస్లింలకు ఇవ్వాల్సిందే, దానికి హామీ ఇస్తున్నాము అని గవర్నమెంట్ హామీ ఇస్తుందట అలా లోన్లకి. అది అలా మేనిఫెస్టోలోనే ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీకి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి, వాళ్ళ ఆలోచన విధానానికి కూడా వ్యతిరేకం పోయి ముస్లిం ఓటు బ్యాంకుల కోసం స్పెషల్ అమెండ్మెంట్ యాక్ట్లు తీసుకొచ్చారు. కాబట్టి ఇది ఒకటి హిందువులతోటే కాదు, క్రిస్టియన్లకి ప్రాబ్లమే, అన్ని వర్గాలకు ప్రాబ్లమే ఉన్నది వీళ్ళతో. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం. మళ్ళీ వాళ్ళకేమైనా చేసిర్రా ముస్లింల కంటే అది లేదు. ఇల్లు ఉన్న బస్సులు మహిళలకు ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి ఉన్న యూనివర్సిటీలో వాళ్ళ పేరు చేస్తారు, అందులోకెళ్ళి మనం నిలబడతారు. దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ ఇష్యూ. మనము రానున్న కాలంలో మన యూనివర్సిటీలని, మన ఇతర సంస్థలని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని పవర్కి వెళ్ళి ఎంత దూరం పెడితే అంత మంచిది. మా జీవన్ రెడ్డి గారైతే ఆయన రోడ్డుకే ఎక్కే హిందువులకు వ్యతిరేకంగా, హిందువులకి పౌరసత్వం ఇవ్వద్దని రోడ్డుకే ఎక్కే. ఈ మధ్య ఏమంటలేడు, నేను ఎన్నిసార్లు అడుగుతున్నా కూడా చెప్తలేడు ఆయన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఏంది మీ స్టాండ్ అంటే. ఇక్కడ బోధన్ మా నాయకులు ఉన్నారు ఇక్కడ, ఆడకొస్తే దొంగ పాస్పోర్ట్ల వ్యవహారము, ఇవన్నీ రోహింగ్యాల వల్ల వచ్చినాయి, బంగ్లాదేశ్ ముస్లింల వల్ల వచ్చినాయి. దాని మీద స్టాండ్ చెప్పాడు, ఎన్ఆర్సీ మీద స్టాండ్ చెప్పాడు. కర్ణాటకలో బాంబు వెళ్తే జగిత్యాల్లో ఉన్నాయి మూలాలు. ఎన్ఆర్సీ మీద స్టాండ్ చెప్పకపోతే ఎట్లా? మీ జగిత్యాలని పిఎఫ్ఐ అడ్డా చేస్తున్నావు, చేసినావు, ఆల్రెడీ చేస్తున్నావేంది? యూనిఫామ్ సివిల్ కోడ్ మీద మీ స్టాండ్ చెప్పవు, జనాభా నియంత్రణ మీద స్టాండ్ చెప్పవు. ఏ భారతదేశానికి జాతీయత, మన జాతి ఇంట్రెస్ట్ మీద ఏది ఉన్నా కూడా దాని మీద స్టాండ్ చెప్పా అంటారు. చక్కెర ఫ్యాక్టరీలు ఓపెన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఏం పని అండి మీకు? ఆ ఎన్నికలు ఎందుకు మీకు? 40 కోట్లు కట్టేది 400 కోట్లు కట్టేది ఉండే. ఇవాళ మీరు చక్కెర ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తామని అసెంబ్లీకి ఓట్లు వేయించుకురు కదా. ఇవాళ అలా మేనిఫెస్టో, నేషనల్ మేనిఫెస్టో వచ్చింది. నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, అందులో గల్ఫ్ బోర్డు లేదు. అందులో గల్ఫ్ బోర్డు ఉందా? ఉన్నదా? అలా జాతీయ మేనిఫెస్టో వచ్చింది. ఇలా తెలంగాణ కోసం అని ప్రత్యేకంగా 5 సూత్రాలు, 5 ఏదో పేరు పెట్టిరు, న్యాయాలు గీయాలు అని పెట్టిరు. అందులో గల్ఫ్ బోర్డే లేదు. నీకు రాష్ట్ర ప్రభుత్వం బోర్డు పెట్టేది ఉంటే కేంద్ర ప్రభుత్వ ఎన్నికలకు ఎందుకు నిలబడుతున్నారు? ఎందుకు కోట్లు అడుగుతారు మీరు? మీ కేంద్ర పార్టీయే మీతోటి సింక్రనైజ్గా లేదు. ఇక్కడనేమో 2 లక్షల రుణమాఫీ అంటున్నాడు. ఏమన్నాడు? ఎవరి మీద ఒట్టేసే 15 ఆగస్టు అని. అది చక్కెర ఫ్యాక్టరీలకి ఆయన దేవుడిని కూడా ఎంచుకుంటాడు సబ్జెక్టుని బట్టి. పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసి 15 ఆగస్టుకి
2 లక్షల రుణమాఫీ అన్నాడు. మీ జాతీయ మేనిఫెస్టోనేమో రుణమాఫీల మీద కమిషన్ వేస్తా అంటున్నది. మీ మేనిఫెస్టోలో రైతులు వినాలి. మీ ఈయననేమో మన దేవుళ్ళ దేవతల మీద ఒట్టేస్తున్నాడు. 15 ఆగస్టు అంటున్నాడు. ఆడ మీ నేషనల్ మేనిఫెస్టోలో ఏమో కమిషన్ ఇస్తా అంటున్నది రైతు రుణమాఫీల మీద. నువ్వేమో ఇలా చక్కెరపేటలు కమిటీ వేసుకున్నావు. ఆ కమిటీ బేకార్ కమిటీ అని నువ్వే అంటున్నావు. ఆ రిపోర్ట్ వేస్ట్ రిపోర్టు నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా, నా ఇష్టం ఉన్న గుడ్లు నేను పెడతా అని నువ్వు అంటున్నావు. శ్రీధర్ బాబుకి దామోదర్ రాజనరసింహ గారికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే రాజీనామా చేసి పడేయాలండి. కనీసం ఆ కమిటీలకే రాజీనామా చేయండి. మరి మీరు చేసే పనికి మీరు ఇచ్చే రిపోర్టు వేస్ట్ అంటుంటారు రేవంత్. అసలు మీతో సంబంధమే లేదట. కనీసం సరే మంత్రి పదవి అంటే మీకు యావ ఉంటుంది, ఓకే, కమిటీలకి వెళ్ళిపోర్రి. ఏంటికి వాళ్ళిద్దరు కూడా తెలిసిన వాళ్ళే. నాకు నేనేం మంత్రి పదవి రిజైన్ చేయమంటలేను. మీకు విలువ లేని రెస్పెక్ట్ లేని కమిటీలో ఉండడం ఎందుకండి? మా సుదర్శన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, అలా జీవన్ రెడ్డి అభ్యర్థి కూడా ఉన్నారు. మీరున్న కమిటీ వేస్ట్ అంటుండు మీ ముఖ్యమంత్రి. ఏంటికి వేసిండు మరి కమిటీ? పికనికి వేసిండ. సో ఒక ప్రొఫెషనలిజం లేదు, ఓ సీరియస్నెస్ లేదు, గల్ఫ్ సోదరులన్నా లేదు, రైతులన్నా లేదు, రైతు రుణమాఫీ అన్నా లేదు. అసలు సమాజం మీద వీళ్ళకి ఏమి పట్టించలేదు. ఒక ముస్లిం ఓట్లు తప్ప వీళ్ళకి ఎవరు ఏమీ ఎక్కడ కనబడదండి. వాళ్ళు కూడా ఎలక్షన్ దాకానే కనబడతారు, సాయంత్రం 6 గంటల దాకా. ముందు 5 గంటల వరకు ఏముండే, ఇప్పుడు 6 గంటల వరకు. 6:15కి వాళ్ళని కూడా మర్చిపోతారు. ఇది కమిటీ వేసి కమిటీ మేము 66 ఫ్యాక్టరీలు తెలిసినట్టు ఏదన్నా అనాలిసిస్ వ్యవహారము, ఓ 20-30 ఏళ్ళ ప్రొజెక్షన్స్, పెట్రోలియం కంపెనీలతోటి టైఅప్లు, నెగోషియేషన్లు ఏం లేదు. బస్ ఎలక్షన్ ఆరా ఏదో చెప్పేయండి, కథం టైంపాస్ చేయండి, ఎలక్షన్ ఎలా తీయండి. నేను ఇంత స్పష్టంగా చెప్పినా మీకు క్వశ్చన్లు కూడా ఉంటాయి అనుకోండి. నేను ఎత్తేసి ఎవరికి ఇస్తారు కూడా చెప్పాలి. సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు 50% దాటొద్దు అని ఒకటి ఉన్న జడ్జిమెంటు. నేను చెప్తున్నానండి, వీళ్ళు ముస్లింలకి మన రిజర్వేషన్లు తగ్గించేసి ముస్లింలకు అప్పచెప్పుడు తప్ప వీళ్ళ అజెండా వేరేది లేనే లేదండి. వీళ్ళు ఇన్నేళ్ళు ఉన్నారు కదండి, ఎందుకు ఎప్పుడు చేయలేదు ఎందుకండి? ఇప్పుడు మోడీ గారు 10% అగ్రవర్ణాలకి పేదలకు ఇచ్చింది కదా 10%. మరి మీరు ఎన్నేళ్ళు ఉన్నారు, మీరు ఎందుకు చేయలేదండి? పకడ్బందీ ప్రణాళిక ఎందుకు చేసుకోలేదండి రిజర్వేషన్ల మీద? గాలి మాటలు, గాలి చేష్టలు, మాటలకి చేష్టలకి పొంతనుండదు. రైతు రుణమాఫీ కాదన్నట్టు సింపుల్. వీళ్ళట కమిషన్ ఇస్తారట, ఆ కమిషన్ చెప్పినట్టు చేస్తారట. అటు ఇక పెద్దమ్మ తల్లి మీద ఒట్టు ఉత్తదన్నట్టే, అంతే కదా.